పరకామణిలో చోరీ ఘటనపై ఫిర్యాదుదారు అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అసహజ మరణంపై అభియోగపత్రం దాఖలు చేసే వరకు కేసును తామే పర్యవేక్షిస్తామని హైకోర్టు తేల్చెప్పింది. సిఐడి దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించిన హైకోర్టు దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించింది. పరకామణి చోరీ కేసు రాజీ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏసీబీ నివేదికల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి నిర్వచనం పరిధిలోకి రవికుమార్ వస్తారని స్పష్టం చేసింది. ఆయనపై ఉద్దేశపూర్వకంగానే ఐపీసీ 409 సెక్షన్ నమోదు చెయ్యలేదంది. ఏసీబీ నివేదిక ప్రకారం రవికుమార్ ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని పేర్కొంది. చోరీ కేసును నిర్వీర్యం చేసేందుకు నిందితుడు రవికుమార్ తదితరులతో టీటీడీ అప్పటి అధికారుల, భద్రతా అధికారులు, పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారని పునరుద్ఘాటించింది. గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చిన ఆస్తుల్ని స్వీకరించే విషయంలోనూ టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులు నిబంధనల్ని పాటించలేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టు తీర్పుల్ని పరిశీలించి చట్ట నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని సిఐడి, ఏసీబీ డీజీలను ఆదేశించింది. నిబంధనల్ని అతిక్రమించిన వారందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దర్యాప్తు తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారుల్ని అభినందించింది. పరకామణిలో కానుకల లెక్కింపునకు స్వచ్ఛందంగానే వచ్చే భక్తుల్ని అమానవీయ రీతిలో తనిఖీ చేయడాన్ని నిలిపివేయాలని కోర్టు చేసిన సూచనకు టీటీడీ ఈవో సానుకూలంగా స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కానుకల లెక్కింపునకు టేబుళ్లు ఏర్పాటు చేయాలన్న కోర్టు సూచనను పాటించడం సాధ్యం కాదని ఈవో నివేదికలో పేర్కొనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లెక్కింపు ప్రక్రియలో మర్యాదపూర్వక విధానాన్ని అనుసరించే ఆలోచనలతో ముందుకు రావాలని ఈవోకు సూచించింది. అందుకు మరికొంత సమయం ఇస్తూ విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. గురువారం జరిగిన విచారణలో ఈవో తరపు న్యాయవాది శ్రీనివాస్ బాబా వాదనలు వినిపిస్తూ కానుకల లెక్కింపులో న్యాయస్థానం సూచనను అనుసరించడం సాధ్యం కాదన్నారు. 1/2 టన్ను బరువున్న హుండీని టేబుల్పై బోర్లించడం సురక్షితం కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రోజూ పరకామణిలో 300 మంది భక్తులు కానుకల్ని లెక్కిస్తారని, వారందరికీ టేబుళ్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పారు. టీటీడీలో ప్రస్తుత విధానాల్లో మార్పులు తేవాలంటే ఆగమశాస్త్ర పండితులు, టీటీడీ బోర్డు సభ్యుల ఆమోదం తప్పనిసరని ఈవో ఒక్కరే నిర్ణయించలేరని స్పష్టం చేశారు. కోర్టు చేసిన సూచనల్ని శాశ్వత ప్రణాళిక ప్లాన్ బిలో అమలు చేసేందుకు ఈవో చర్యలు తీసుకుంటారన్నారు. ఈ వాదనలపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. కోర్టు సూచనల్ని పట్టించుకోకుండా సంప్రదాయాల్ని సాకుగా చూపుతారా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. లెక్కింపులో అనుసరిస్తున్న ప్రస్తుత విధానం సరైంది కాదన్నారు. సిఐడి విచారణతో పాటు తన ఆస్తుల విషయంలో దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ పరకామణిలో చోరీ కేసు నిందితుడు రవికుమార్ దాఖలు చేసిన అప్పీలుపై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో ఏదో ఉందని పేర్కొంది. 15 కోట్ల ఆస్తులు టీటీడీకి సరెండర్ చేసి మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దుకునేందుకు జరిగిన ప్రయత్నం కేసు కదా అని గుర్తు చేసింది. ప్రస్తుతం రవికుమార్ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.